హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సాయంత్రం పూట బ్యాక్ యార్డ్లో పనిచేస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక సన్నటి గొంతు స్క్వీక్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఏంటా అని దాని సౌండ్ వినుకుంటూ దగ్గరగా వెళ్ళి చూస్తే కళ్ళు తెరవని పసికందనమాట. ఇది చూస్తే డేస్ బేబీ. ముందుగా ఎలక అనుకున్నాను, తర్వాత ఇది బన్నీ ర్యాబిట్ అని తెలిసింది. దీని గూడు ఎక్కడుందా అని మా బ్యాక్ యార్డ్ అంతా వెతికాను. దీన్ని హ్యాండిల్ చేయడానికి ముందర గూగుల్ ఓపెన్ చేసేసి వీటి గురించి మొత్తం చదివాను. అసలు ఇంత పసికంద ఎలా బయటకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. వీటిని హ్యాండిల్ చేస్తే మళ్ళీ అంటే హ్యూమన్స్ టచ్ చేస్తే వీళ్ళ మదర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇలాంటి డౌట్స్ చాలా ఉండే అనమాట. అలా అని వీటిని బ్యాక్ యార్డ్లో కూడా వదలలేను, వీటి గూట్ ఎక్కడుందో తెలిసే అంతవరకు. ఎందుకంటే పక్షులు ఎత్తుకు వెళ్తాయేమోనని ఇంకొక భయం కూడా వేసింది. ఇక మనం ఎంత టచ్ చేసినా వీటిని ముట్టుకున్నా ఎత్తుకున్నా వాళ్ళ మదర్ అయితే యాక్సెప్ట్ చేస్తుందని పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట వీటి గురించి మొత్తం చదివిన తర్వాత. ఇక ఇంట్లోకి తీసుకొని వెళ్ళాను. ఇక మా పాప దీన్ని పెంచేసుకుందామని అడగడం మొదలుపెట్టింది. ఇది చూస్తేనేమో కళ్ళు తెరవని పసికందనమాట. ఇక సాయంత్రం వరకు వెయిట్ చేసాము వాళ్ళ మదర్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి. ఇంకొక విషయం కూడా అర్థమైంది ఏంటంటే డస్కీ టైంలో అంటే సన్సెట్కి ముందర ఈ బన్నీ ర్యాబిట్స్ అన్నీ చాలా యాక్టివ్ అవుతాయంట. ఇక చిన్నగా ఒక ర్యాబిట్ అయితే మా బ్యాక్ యార్డ్లోకి వచ్చింది. వీటి గూడు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మా గార్డెన్ బెడ్స్ కింద ఒక పెద్ద డిగ్ చేసి హోల్ చేసి దాంట్లో బేబీస్ని పెట్టుకుందనమాట. ఇక ఈ బన్నీ ర్యాబిట్ని జాగ్రత్తగా అక్కడ వదిలేసేసాము. 20 డేస్ నా బ్యాక్ యార్డ్ అంతా బాగా సందడి చేశాయండి. అందుకే గార్డెనింగ్ పనులు కూడా మొదలు పెట్టలేదు. ఇవి ఒకటి కాదు 5 బేబీస్ ఉన్నాయన్నమాట. ఇక వీటిని ఎక్కువగా టచ్ చేయలేదు, వాటి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ మదరు వచ్చి వీటికి ఫీడ్ చేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంది. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి, చూస్తూ ఉంటే టాయ్ లాగా ఉన్నాయి. అస్సలు వదిలిపెట్టాలని అనిపించలేదు. కానీ ఇవి మాత్రం వైల్డ్ ర్యాబిట్స్ కదండి. అందులో కళ్ళు తెరవని పసికందు కాబట్టి వాళ్ళ మదర్ దగ్గర క్షేమంగా వదిలేసాము. ఈ కాయను ఎంతమంది గుర్తుపడతారో చెప్పండి. ఇదైతే నా చిన్నప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో నేను ఎప్పుడూ చూడలేదండి. మేబీ ఇది సౌత్ ఇండియాలో తమిళియన్స్ ఎక్కువగా తింటారని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు. కానీ దాన్ని వచ్చేసి బటర్ ఫ్రూట్ అంటారనమాట. ఈరోజు మనము బటర్ ఫ్రూట్ తోటి ఒక యమ్మీ కర్రీ చేసి చూపించబోతా ఉన్నాను. నేను ఈ బటర్ ఫ్రూట్ కర్రీ ఒక దగ్గర తిన్నానండి, నాకు చాలా నచ్చేసి నేను ఇంట్లో కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందని. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అద్భుతంగా ఉంటుందండి కర్రీ అయితే. సో ముందుగా ఏంటంటే బటర్ ఫ్రూట్కి నేను ఒక హాఫ్ కోకోనట్ తీసుకున్నాను అనమాట. కోకోనట్ అంతా చక్కగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను, అంటే పచ్చి కొబ్బరి. ఇక ఇప్పుడు బటర్ ఫ్రూట్ని నేను పీల్ తీస్తున్నాను. ఈ బటర్ ఫ్రూట్ చూడడానికి అచ్చం ఒక చిన్న పనసకాయ మాదిరిగా ఉంది, కానీ పనసకాయ అంత టఫ్ లేదనమాట. చాలా ఈజీగా ఉంది పీల్ చేస్తుంటే కూడా. పనస పండు కానీ పనసకాయ పైన తొక్క ఏదైతే ఉంటుందో అది చాలా హార్డ్గా ఉంటుంది. అసలు మనం అది పీల్ తీస్తున్నప్పుడు మన చెయ్యి అంతా గీసుకుపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ సీజన్లో నేను పనసకాయలు కొనుక్కొస్తూ ఉంటానన్నమాట. సో అందుకే అంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇక ఈ బటర్ ఫ్రూట్ వచ్చేసి చాలా ఈజీగా ఉందండి పీల్ తీయడానికి. ఇంకొకటి, ఈ బటర్ ఫ్రూట్ మనము కర్రీ చేసుకోవాలి అంటే పచ్చిదైతేనే చాలా బాగుంటుందండి. పండుదైతే మనమైతే కర్రీ చేసుకోలేము, అందులో చాలామందికి ఇది నచ్చదు కూడా. ఇక దీని స్మెల్ అయితే అచ్చు బటర్ బ్రెడ్ టైపు ఒక మంచి అరోమా అయితే ఉందన్నమాట. ఇక పీల్ తీసుకున్న తర్వాత లోపల అయితే పెద్దగా సీడ్స్ ఏం లేదు, ఒక మిడిల్ సీడ్ ఉంది. అది మీరు కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు నచ్చిన షేప్లో సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఇది అస్సలు హార్డ్గా కూడా లేదు, చూడ్డానికి మాత్రమే అలా ఉంది, కానీ కోసేటప్పుడైతే అలాగ అసలు ఏమీ లేదనమాట. ఇక నేనైతే నాకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవడం అయితే జరిగింది. బటర్ ఫ్రూట్ పండితే కనుక చాలామంది ఏం చేస్తారంటే దీంతో ఒక రకమైన బ్రెడ్ కూడా తయారు చేసుకుంటూ ఉంటారనమాట. సో నేనైతే ఈరోజుకి కర్రీ చేస్తూ ఉన్నాను. సో ముందుగా కట్ చేసుకున్న ఈ బటర్ ఫ్రూట్ ముక్కలన్నిటిని కూడా చక్కగా వాష్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టీమర్ పెట్టుకొని వీటన్నిటిని ఒక 50% స్టీమ్ అయ్యేంత వరకు చక్కగా స్టీమ్ చేసుకోవాలన్నమాట.
ఈ బటర్ ఫ్రూట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఈజీగా ఒక 5 to 6 మినిట్స్లో 50% అయితే ఇవి చక్కగా స్టీమ్ అవుతాయి. ఇవి స్టీమ్ అయ్యే లోపల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాము. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఇవి వచ్చేసి సోంపు. సో వీటన్నిటిని చక్కగా మనము మీడియం ఫ్లేమ్ పైన ఒక ప్యాన్లోకి తీసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ మనము ఒక మిక్సీ గ్రైండర్లో లేదా ఒక చిన్న రోట్లో పౌడర్ లాగా మనం చక్కగా దంచేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొన్ని కర్రీస్లలో మనం ఎంత సింపుల్గా స్పైసెస్ యాడ్ చేసుకుంటే అంత గ్రేట్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పౌడర్ కొట్టేసుకొని రెడీ పెట్టేసుకున్నాము. ఇక తాలింపులోకి గ్రీన్ చిల్లీసు, ఆనియను, కొత్తిమీర, కర్రీ లీవ్స్ అనమాట. ఇవన్నీ కూడా కట్ చేసుకొని సన్నగా రెడీ పెట్టేసుకున్నాను. ఇక బటర్ ఫ్రూట్ కూడా ఒక 50% అయితే చక్కగా స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో గ్రీన్ చిల్లీస్, ఆనియన్, కర్రీ లీవ్స్ ఇవన్నీ చక్కగా మనము వేంపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పైన. ఎప్పుడైనా ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్లో మాయిశ్చర్ వెళ్ళిపోయి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. దీంట్లో టర్మరిక్ అంటే పసుపు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. మనం స్టీల్ ప్యాన్లో కుక్ చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటే పసుపు అయినా సరే ఏదైనా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన సాటే చేయండి. సో ఇప్పుడు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి అని అనుకున్న తర్వాత మనం 50% స్టీమ్ చేసుకున్న ఈ బటర్ ఫ్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 1.5 to 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన చక్కగా వేగనివ్వండి. ఈ బటర్ ఫ్రూట్లో నుంచి అరోమా అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనము రోస్ట్ చేసి పౌడర్ కొట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకొని చక్కగా సాటే చేసుకోండి. నేను హాఫ్ ఆఫ్ ది మసాలా మాత్రమే యాడ్ చేశాను, మిగతా హాఫ్ తర్వాత యాడ్ చేసుకుంటాను అన్నమాట. అసలు ఇలా చూడడం కంటే నేను వండేటప్పుడు దీంట్లో అరోమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, హెవీ మసాలాస్ లేకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇందాక మనము ఒక హాఫ్ కొబ్బరికాయ మిక్సీ పట్టుకొని రెడీ పెట్టేసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలను కూడా ఈ బటర్ ముక్కలలో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ యాడ్ చేయొద్దు. మీడియం కన్సిస్టెన్సీ లేదా లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోండి అండ్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి. దీంట్లో కాస్తంత కొత్తిమీర, మిగిలిన ఏదైతే మనం రోస్ట్ చేసుకున్న పౌడర్ ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకొని 8 to 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసి కుక్ చేయండి. నేను కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, నాకైతే మీడియం కన్సిస్టెన్సీ కావాలన్నమాట. సో ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఈ బటర్ ఫ్రూట్ కర్రీ అయితే అద్భుతంగా, అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే బటర్ ఫ్రూట్ అందరికీ నచ్చదండి. డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టెక్స్చరు, డిఫరెంట్ వెరైటీస్ కోరుకునే వాళ్ళకి ఇది కూడా ఒక ఆప్షన్ అనేది చెప్తాను. నాకైతే టేస్ట్ నచ్చింది, డీసెంట్గా అనిపించింది. ఇది ఎలా అంటే మీరు థాయ్ కర్రీస్ తినేటప్పుడు కాస్తంత స్టికీ రైస్ తోటి రెడ్ కర్రీ, ఎల్లో కర్రీ ఎలా తింటారో ఇది కూడా అలానే తినాలన్నమాట. స్టికీ రైస్తో అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది, లేదా ఎనీ సోనా మసూరి, బాస్మతి రైస్తో కూడా టేస్ట్ నాట్ బ్యాడ్, బాగుంది. నాకైతే డిఫరెంట్ ఫ్లేవర్స్ నేను కోరుకుంటాను. మా ఇంట్లో కూడా డిఫరెంట్గా తినడం ఇష్టపడతారు కాబట్టి వెజిటేరియన్స్కి ఇది కూడా ఒక ఆప్షన్ అనే నేను చెప్తాను. సో చూడ్డానికి ఇంత టెంప్టింగ్గా ఉంది. కొబ్బరి పాలల్లో బటర్ ఫ్రూట్ తోటి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, హెవీగా మసాలాస్ లేకుండా ఇంత నీట్గా చేసుకొని తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.